ఈ మధ్యకాలంలో ఆపరేషన్ స్మైల్లో రక్షించిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు పోలీసులు. గతంలో కిడ్నాప్ కు గురైన వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ తీసుకెళ్లి అక్కడ పేరెంట్స్ కు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. మిగిలిన వాళ్లను ఇతర రెస్క్యూ హోంలకు పంపిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. నిన్న మొన్నటి దాకా పాత బస్తీలోని కార్ఖానాల్లో షాపుల్లో యంత్రాలుగా పనిచేయించుకుంటూ మొత్తానికి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్లకు చేసిన వాళ్ళు కావచ్చు, కిడ్నాప్లకు గురి చేసిన వాళ్ళు కావచ్చు, అట్లాగే 5-10 వేలకు అమ్మిన వాళ్ళు కావచ్చు. దాంట్లో తల్లిదండ్రులు ఉన్నాయి, అలాగే మాఫియా ముఠాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ప్రస్తుతం బీహార్ తరలించేందుకు ప్రత్యేక రైల్లో వాళ్ళందరినీ కూడా బీహార్ కు పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చిన్నారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తాము షాపుల్లో పనిచేస్తున్నారు, సమయంతో కలయాపంతో సంబంధం లేకుండా వాళ్ళంతా పని చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత తమ కావాల్సిన చదువులు కానీ లేదంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. సుమారుగా అంటే ఇదంతా కూడా 2 నెలల కింద నగరానికి తీసుకొచ్చినటువంటి చిన్నారుల ముఠాగానే తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా గాజులకు సంబంధించి చుడి బజార్లో గాజుల తయారీ కేంద్రాల్లో వాళ్ళంతా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చిన్నారులు దాదాపు 80 మంది చిన్నారుల్ని ప్రస్తుతం అయితే బీహార్ కి తరలిస్తున్నారు. బీహార్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ లకు సంబంధించిన చిన్నారులుగా వాళ్ళందరినీ గుర్తించారు. వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్తున్నారు. 1 महीने हुआ है, 4000 रुपये तनख्वाह दे रहे हैं. इमरान नाम है मेरा. कौन लेके आया? इलामुल सेठ. इलामुल सेठ पापा ने भेजा है मुझको. अच्छा लग रहा है. कितने साल है? कितना उम्र है? 12 साल. 20 साल हो गया सर. 20 साल हो गए. जी सर. नहीं, हाँ ना 2 साल हुआ. 2 साल हुआ. 2 साल हुआ सर. मेरा नाम गुड्डू कुमार. अच्छा है, ठीक है. गांव जा रहे हैं. ठीक है. मेरा नाम रोहित कुमार है. मैं हिसुआ से आया हूँ. मेरा मम्मी पापा भेजा है. मेरे सेठ का नाम है इंतजाम. काम करते थे 9 बजे से लेके 12 बजे तक रात के. ఉదయం 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు వాళ్ళు అందుబాటులో ఉండాలి. మాసిన బట్టలతో వాళ్ళు పనిచేయాలి. కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళను యంత్రాలుగా మార్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 500కు పైగా విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థుల్ని దాదాపు వాళ్ళంతా కూడా స్కూళ్లలో పాఠాలు నేర్వాల్సినటువంటి చిన్నారుల్ని మొత్తం కూడా కార్ఖానాల్లో, కర్మాగారాల్లో వాళ్ళను పని మనుషులుగా చేశారు. దాంట్లో మాఫియా ముఠాలు ఎవరైతే బ్రోకర్లుగా ఉన్నారో బ్రోకర్ల పాత్ర ఉంది. అట్లాగే తల్లిదండ్రులు కొంతమంది అమ్మేశారు. అదే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ బీదరికాన్ని కావచ్చు, లేదంటే అక్కడ నుండి తిరుగుతున్న సందర్భంలో కిడ్నాప్లకు పాల్పడిన వారు కావచ్చు. మొత్తానికి రాష్ట్రం దాటించారు. రాష్ట్రం దాటించి వాళ్ళందరినీ పాత బస్తీలో ఉన్నటువంటి కర్మాగారాలకు అమ్మేశారు. మొత్తానికి వాళ్ళంతా కూడా యంత్రాలుగా చేయడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 నెలల కాలంలో ఉన్నటువంటి చిన్నారులు కొంతమంది అయితే 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్ళని ఏ కోణంలో రవాణా చేశారో ముఠాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా అంటే పాత బస్తీ అనేది పోలీసులు కాలు మదపడానికి లేనటువంటి ప్రస్తుతం మనతో పాటుగా దీనికి సంబంధించి చైల్డ్ రెస్క్యూ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మన తలాబ్కట్ట హైదరాబాద్ లోని పాత బస్తీలోని తలాబ్కట్ట చంద్రాంగుట్ట పరిధిలోని పిల్లలను తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ మహిళా సంక్షేమ శాఖ తరఫున రిహాబిలిటేషన్ గత 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని నీడ్స్ దగ్గర ఉండి మహిళా సంక్షేమ శాఖ దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. మన బీహార్ రాష్ట్రంతో ప్రభుత్వం అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అక్కడ పిల్లలు ఇక్కడ 6 సంవత్సరాల పిల్లలు ఇక్కడ రావడానికి పరిస్థితి ఏంది, ఎందుకు ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా చైల్డ్ లేబర్ గా మారుతున్నారు, ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా మనం డిపార్ట్మెంట్ ప్రభుత్వం తెలుసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అనేది ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారా వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కానీ? అసలు ఏమైనా మాఫియా ముఠాలు ఉన్నాయా, లేదంటే మాఫియా ముఠా కాదండి. ఇక్కడ బీహార్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడ చిన్న పిల్లలతో పని చేయించుకుంటే తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చు. పెద్ద వ్యక్తులు అంటే వాళ్ళు ఎదురు మాట్లాడడం ఇట్లాంటివి చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న పూర్ ఫ్యామిలీస్ వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 5,000 రూపాయలు సంవత్సరానికి 5,000 రూపాయలు ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా ఆర్థిక పరిస్థితి కారణం ఈ విధంగా ఉన్న దాని గురించి ప్రభుత్వం క్షుణ్ణంగా చర్యలు తీసుకుంటుందండి. రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే అమ్మకాలు చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళపైన అందరిపైన కూడా లేబర్ యాక్ట్ అలాగే మిగతా సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. వాళ్ళపైన కేసులు నమోదు చేసిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చిన్నారులను మొత్తం కూడా ఇళ్లకు తరలించిన తర్వాత అసలు ఈ వ్యవహారంలో పాత్రదారులైనటువంటి షాపులకు సంబంధించిన యజమానులు కానీ వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుని రంగం సిద్ధం చేసుకునే పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.